సూర్యోదయం సమయంలో హిమాలయాలను చూడండి. ఇక్కడ స్వర్గం టైగర్ నెస్ట్ వద్ద భూమిని కలుస్తుంది. అద్భుతమైన పారో తక్త్సాంగ్, దీనిని టైగర్ నెస్ట్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక కొండ అంచున ఉన్న పవిత్ర హిమాలయ బౌద్ధ ప్రదేశం. పవిత్ర పులుల గుహ ఆరామానికి స్వాగతం. ఇక్కడ దైవత్వం ప్రకృతిని కలుస్తుంది. హిమాలయాల మధ్యలో ఓ కొండ అంచున గాల్లో వేలాడుతున్నట్టు ఉండే ఓ అద్భుతమైన పవిత్ర స్థలం ఉంది. అదే పారో తక్త్సాంగ్. భూటాన్కే ఓ సాంస్కృతిక చిహ్నంలా నిలిచిన ఈ ప్రదేశం గురించి ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. కొన్ని ప్రదేశాలను కేవలం చూడగలం, మరికొన్నింటిని అనుభూతి చెందగలం. ఈ మాట టైగర్స్ నెస్ట్కి అక్షరాలా సరిపోతుంది. ఇది కేవలం కళ్లతో చూసి వచ్చేసే యాత్ర కాదన్నమాట. మనస్సుతో, ఆత్మతో అనుభూతి చెందాల్సిన ఓ అద్భుతమైన ప్రయాణం. సరే, దీనికి పులి గుహ అని పేరెందుకొచ్చింది? ఆ పేరు వెనకున్న కథేంటి? పదండి ఆ పౌరాణిక రహస్యాల్లోకి ఓసారి తొంగి చూద్దాం. అఫీషియల్గా దీన్ని పారో తక్త్సాంగ్ అంటారు. దాని అర్థం పులి గుహ అని. కానీ ప్రపంచవ్యాప్తంగా అందరూ దీన్ని ముద్దుగా టైగర్స్ నెస్ట్ అని పిలుచుకుంటారు. మరి ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే దాని వెనకే ఓ పెద్ద కథే ఉంది. ఒక కథనం ప్రకారం 8వ శతాబ్దంలో గురు పద్మసంభవ, ఆయననే గురు రింపోచే అని కూడా అంటారు, భూటాన్లో బౌద్ధ మతాన్ని స్థాపించడానికి వచ్చారు. ఆయన టిబెట్ నుండి ఓ ఎగిరే ఆడపులి వీపు మీద ప్రయాణించి ఇక్కడికి చేరుకున్నారట, స్థానిక దుష్ట శక్తులను అణచివేయడానికి. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఆ పులి మరెవరో కాదు, ఆయన శిష్యురాలైన యషేత్ సోగ్యాల్. అవును, ఆవిడే పులి రూపం ధరించిందని నమ్ముతారు. అందుకే ఈ ప్రదేశానికి అంతటి శక్తి, అంతటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వచ్చింది. ఈ ప్రదేశం యొక్క చరిత్ర చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. చూడండి, 8వ శతాబ్దంలో ఇదో చిన్న ధ్యానగుహ అంతే. ఆ తరువాత 1692లో ఇక్కడ మొదటి ఆశ్రమాన్ని కట్టారు. కానీ విధి మరోలా తలచింది. 1998లో ఓ భయంకరమైన అగ్ని ప్రమాదంలో దాదాపు అంతా కాలిపోయింది. ఇంకేముంది, అంతా అయిపోయిందనుకున్నారు. కానీ భూటాన్ ప్రజల సంకల్పం ముందు ఆ నిప్పు నిలవలేకపోయింది. మళ్లీ దాన్ని అద్భుతంగా పునర్నిర్మించి 2005 నాటికి దాని పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చారు. సరే, ఈ ప్రదేశం వెనుక ఉన్న కథ మనకు తెలిసింది. ఇప్పుడు ఆ కొండ పైకెక్కే సాహసం గురించి మాట్లాడుకుందాం. ఇది మన యాత్రలో అసలైన భాగం. నిజమైన పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. ఎవరైనా టైగర్స్ నెస్ట్ వెళ్లాలనుకుంటే వాళ్ల మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇదే: అసలు ఈ హైక్ ఎంత కష్టంగా ఉంటుంది? మరి ఆ ప్రశ్నకు సమాధానమేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ నంబర్లు చూస్తేనే మనకొక ఐడియా వస్తుంది. రాను పోను మొత్తం 8 కిలోమీటర్లు, దాదాపు 900 మీటర్ల ఎత్తుకి ఎక్కాలి. అంటే ఇది మామూలు నడక కాదు, మధ్యస్థం నుండి కఠినమైన ట్రెక్ కిందకే వస్తుంది. దీనికి మంచి ఫిట్నెస్ మాత్రమే కాదు, బలమైన సంకల్పం కూడా ఖచ్చితంగా ఉండాలి. సౌకర్యంగా అర్థం చేసుకోవడానికి ఈ మొత్తం హైక్ను మనము 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది బేస్ క్యాంప్ నుండి కెఫెటేరియా వరకు, రెండోది ఆ కెఫెటేరియా నుండి వ్యూ పాయింట్ వరకు, ఇక మూడోది ఆఖరిది అత్యంత సవాలుగా ఉండే ఆ రాతి మెట్ల మార్గం. మన ప్రయాణం నీలి పైన్ చెట్ల అడవి మధ్యలోంచి మొదలవుతుంది. చల్లటి గాలి, ఆ చెట్ల సువాసన, ఆహా! అలా కొంచెం దూరం పైకెక్కగానే మనకొక కెఫెటేరియా కనిపిస్తుంది. ఇక్కడ కాసేపు ఆగి ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచే ఆశ్రమం యొక్క మొదటి ఐకానిక్ వ్యూ కనిపిస్తుంది. అబ్బా, ఆ దృశ్యం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. గుర్రాల మీద వచ్చేవాళ్ళకు కూడా ఇది లాస్ట్ స్టాప్ అన్నమాట. ఇక్కడి నుంచి నడవాల్సిందే. ఇక్కడ నుండే అసలు సిసలైన ఛాలెంజ్ మొదలవుతోంది. మన గమ్యం కళ్ల ముందే కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడికి చేరాలంటే ముందుగా దాదాపు 700 రాతి మెట్లు కిందకి దిగి ఆ తర్వాత మళ్లీ పైకెక్కాలి. దారి మధ్యలో 60 మీటర్ల ఎత్తైన జలపాతం పక్కనే ఉన్న ఓ వంతెన దాటాలి. ఆ శబ్దానికి, ఆ దృశ్యానికి గుండె వేగం పెరగడం ఖాయం. అదంతా అయ్యాక ఆఖరిగా నిటారుగా ఉండే ఎత్తు ఎక్కాలి. అబ్బా, ఎట్టకేలకు ఆ శ్రమంతా ఫలించి మనం ఆ ఆశ్రమానికి చేరుకున్నాం. ఇప్పుడొక్కసారి ఆలోచించండి,
ఇంత ప్రమాదకరమైన కొండ అంచున ఈ అద్భుతాన్ని అసలు ఎలా నిర్మించగలిగారు? ఆ వాస్తు అద్భుతం గురించి ఇప్పుడు చూద్దాం. 3120 మీటర్లు అంటే దాదాపు 10,240 అడుగుల ఎత్తు. ఊహించుకోండి, అంత ఎత్తులో మేఘాలను తాకుతూ ఈ ఆశ్రమం ఉంది. ఆ ఎత్తులో నిలబడితే ఎలా ఉంటుందో కదా. ఈ వర్ణన చూడండి, ఇది పర్వతానికి ఒక గెక్కోలా అతుక్కునుంది. ఎంత కరెక్ట్గా చెప్పారో కదా. నిజంగానే దూరం నుంచి చూస్తే ఆ కొండకు ఓ బల్లి అతుక్కున్నట్టే ఉంటుంది. ఎవరో కట్టినట్టు కాకుండా ఆ కొండలోంచి మొలుచుకొచ్చిందన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ మొత్తం కాంప్లెక్స్లో 4 ప్రధాన ఆలయాలు, సన్యాసులు ఉండేందుకు నివాసాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపేవి ఏంటో తెలుసా? నేరుగా కొండరాయిలోనే చెక్కిన మెట్లు, సహజంగా ఉన్న గుహలని, రాతి అంచులని వాడుకుని వాటిని నిర్మాణంలో ఎంత అద్భుతంగా ఎలా కలిపేశారో చూస్తే నిజంగా వాళ్ల నైపుణ్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఓకే, బయట నుంచి చూస్తేనే ఇంత అద్భుతంగా ఉంది కదా. మరీ పవిత్రమైన గోడల లోపల ఏముందో తెలుసుకునే టైం వచ్చింది. పదండి, లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతాం. అంత ప్రశాంతంగా ఓ ఆధ్యాత్మిక వాతావరణంలోకి వెళ్ళిపోతాం. గురు రింపోచే స్వయంగా ధ్యానం చేసిన ఆ అసలు గుహ, బోధిసత్వుల ప్రశాంత వదనంతో కూడిన విగ్రహాలు, బంగారు పొడితో రాసిన పవిత్ర గ్రంథాలు, ఇలా ఒకటా రెండా ఎన్నో అద్భుతాలు. తెల్లవారుజామున 4 గంటలకే సన్యాసులు తిప్పే ప్రార్థనా చక్రం చేసే ఓంకారనాదం ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశం యొక్క పవిత్రతను కాపాడటానికి, అదే సమయంలో వచ్చేవాళ్లు ఆ అనుభూతిని పూర్తిగా పొందటానికి కొన్ని కఠినమైన నియమాలు పెట్టారు. ఆశ్రమము లోపల ఫోటోలు తీయడం పూర్తిగా నిషిద్ధం. కెమెరాలు, ఫోన్లు, బ్యాగులు అన్నీ బయట లాకర్లలోనే వదిలేయాలి. ఇదొక రకంగా మంచిదే కదా. డిజిటల్ ప్రపంచం నుంచి కాసేపు బ్రేక్ తీసుకుని ఆ ప్రదేశంతో మనతో మనం కనెక్ట్ అవ్వడానికి ఇదొక గొప్ప అవకాశం. సరే, ఈ అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించాలని మీలో ఎవరికైనా అనిపిస్తోందా? ఒకవేళ మీరు వెళ్లాలనుకుంటే మీ ప్రయాణానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పెద్దవాళ్లకు ఎంట్రన్స్ ఫీజు 2000 భూటానీస్ నగుల్డ్రమ్, అంటే సుమారుగా 24 అమెరికన్ డాలర్లన్నమాట. విజిటింగ్ అవర్స్ అనేవి సీజన్ బట్టి కొద్దిగా మారుతూ ఉంటాయి. అక్టోబర్ నుండి మార్చి వరకు ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు అయితే సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, రోజు మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ కోసం మూసేస్తారు. సో మీ ట్రిప్ను దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. చివరిగా ఒక్కసారి ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: అసలు ఒక ప్రదేశాన్ని పవిత్రంగా మార్చేది ఏది? దాని వెనుక ఉన్న కథ, దాన్ని చేరుకోవడానికి మనం పడే శ్రమ, లేకపోతే మన నమ్మకమా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన ప్రయాణంలో నాతో పాటు పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్కు మద్దతుగా మీ స్నేహితులతో కూడా పంచుకోండి. ధన్యవాదాలు.